ఓం శ్రీ గురుభ్యో నమ. శ్రీ మహాగణాధిపతే నమ. శ్రీమాత్రే నమ. అందరికీ కూడా నమస్కారం. ఈ కార్తీక మాసం నెల రోజులు కూడా పరమ పవిత్రమైనటువంటి రోజులు. కార్తీక మాసంలో చేయవలసినటువంటి నియమాలు ఏమిటి, భగవతారాధన ఏ విధంగా చేయాలి, కార్తీక మాసంలో చేయవలసినటువంటి పర్వదినాల్లో మనం ఏ విధంగా నియమనిష్టలతో ఉండాలనేది ఈ వీడియోలో చెప్పుకుందాం. కార్తీక మాసంలో ప్రతిరోజు కూడా సూర్యాస్తమయానికి ముందే లేచి తెల్లవారుజామున లెగిసి బ్రాహ్మీ సమయంలో అంటే 4 నుంచి 5 గంటల మధ్యలో లేచి చక్కగా చల్లటి నీళ్లు చన్నీటి స్నానం చేయాలి. చన్నీటి స్నానం కుదరనటువంటి వాళ్ళు వేడి నీళ్ళతో కూడా చేయొచ్చు. ప్రతిరోజు కూడా అవకాశం ఉన్నంత వరకు తలస్నానం ఆచరించి శివకేశవులను పూజించాలనేది ఈ మాసంలో ఉన్నటువంటి ప్రత్యేకత. అంటే శివకేశవులకి భేదం ఏమీ లేదు. ఈశ్వరుడే విష్ణువు, విష్ణువే ఈశ్వరుడు. అందుచేత కార్తీక మాసంలో ప్రతిరోజు కూడా తెల్లవారుజామునే స్నానాదులు గావించి, నది ఉంటే నదిలో స్నానం చేయొచ్చు, చెరువు ఉంటే చెరువులో చేయొచ్చు, లేదంటే చక్కగా మన ఇంట్లోనే ప్రతిరోజు కూడా తలస్నానం ఆచరించి ఈ నెల రోజులు కూడా ఆవునేతితో దీపారాధన వెలిగించడం అనేది ఒక ప్రత్యేకత. మంచి రకం ఆవునేతి తీసుకోండి. ప్రతిరోజు కూడా మన పూజా మందిరంలోనే ఆవునేతితో దీపారాధన వెలిగించి కార్తీక మాసం అంతా కూడా శివాష్టోత్తరాన్ని, విష్ణువు యొక్క అష్టోత్తరాన్ని ఖచ్చితంగా పారాయణం చేయాలి. ఈశ్వరుడి యొక్క అష్టోత్తరం చేయండి, అలాగే విష్ణువు యొక్క అష్టోత్తరాన్ని కూడా చేయండి. ఈ కార్తీక మాసంలో ప్రతిరోజు శివారాధన, విష్ణువు యొక్క ఆరాధన తప్పనిసరిగా చేయాలనేది మనం తెలుసుకోవాలన్నటువంటి విషయం. కార్తీక మాసంలో దీపదానం చేసిన, సాలగ్రామ దానం చేసిన, భూవస్త్ర దానం చేసిన, ఏది చేసినప్పటికీ కూడా అఖండమైనటువంటి ఫలితాన్ని మనం పొందడానికి ఆస్కారాలు ఉంటాయి. కార్తీక మాసంలో ఉన్నటువంటి 30 రోజులు కూడా పరమ పవిత్రమైనటువంటి రోజులు. ఈ కార్తీక మాసంలో చేసే దీపారాధన యొక్క మహిమే చాలా గొప్పగా శాస్త్రంలో చెప్పబడింది. అలాగే తులసి ధాత్రి పూజ చేయడం జరుగుతున్నది. క్షీరాబ్ది ద్వాదశి వ్రతం అనేది ఉంది. ఏకాదశి వ్రతం అనేది ఉంది. కేదారేశ్వర స్వామి వారి యొక్క వ్రతం ఉన్నది. నాగుల చవితి సుబ్రహ్మణ్యేశ్వర వ్రతం ఉన్నది. ఇలాగ ఎన్నో వ్రతాలతో కూడినటువంటి మాసం ఈ కార్తీక మాసం. మనిషి చేసినటువంటి పూర్వజన్మలో చేసినటువంటి పాపకర్మలన్నీ కూడా తొలగి సమస్తమైనటువంటి శుభయోగాలు పొందడానికి మార్గం ఏమిటయ్యా అంటే, అనన్యమైనటువంటి భక్తి శ్రద్ధలతో ఈశ్వరారాధన చేసిన వారికి అది లభిస్తుందనేది పెద్దలు చెబుతూ ఉంటారు. అటువంటి పూర్వజన్మ కర్మని తొలగించేటటువంటి పరమ పవిత్రమైనటువంటి రోజులే ఈ కార్తీక మాసం గనక ఈ కార్తీక మాసం అంతా ఒంటిపూట భోజనం చేసి మాంసాహారాన్ని నిషేధించి బ్రహ్మచర్యాన్ని వహించి కార్తీక మాసంలో ఒక వ్రతదీక్షగా పెట్టుకుని చక్కగా ఈశ్వరారాధన, విష్ణు యొక్క ఆరాధన చేస్తే సర్వత్రా శుభం కలుగుతుంది. కార్తీక మాసంలో అందరికీ కూడా భక్తి, జ్ఞాన, మోక్ష, వైరాగ్య ప్రాప్తి కలిగి అనన్యమైనటువంటి భక్తితో అందరూ కూడా కార్తీక వ్రతాన్ని ఆచరిందామా? మరి మనం రోజు చేసే పూజ ఆరాధన గోప్యంగా ఒక దేవతా మందిరంలో చేస్తాం. కానీ ఈరోజు చేసే పూజ ఆరుబయట చేస్తాం. ఆరుబయట అంటే ఈరోజు చక్కగా సూర్యాస్తమయం కాకమునుపే ఇల్లు వాకిళ్ళన్నీ శుభ్రం చేసుకుని లక్ష్మీదేవి యొక్క పూజ, లక్ష్మీం క్షీర సముద్ర రాజతనయాం పాల సముద్రంలో ఉద్భవించినటువంటి చల్లని తల్లి, సకల దారిద్ర్యాలను తొలగించే అమ్మవారి యొక్క పూజారాధన లక్ష్మీ పూజగా ఈరోజు పూజిస్తూ ఉంటాం. దీపావళి, ఆవళి అంటే వరుస క్రమంగా దీపాలు వెలిగించటానికి కూడా అర్థం. ఈరోజు వెలిగించే దీపమే లక్ష్మీ స్వరూపం. ఈరోజు సాయంత్రం సూర్యాస్తమయ కాలానికి చక్కగా ఒక పీట వేసుకుని పసుపు కుంకాలతో అలంకరించి అక్కడ లక్ష్మీ అమ్మవారి యొక్క ప్రతిమను కానీ ఫోటోను కానీ పెట్టుకుని తులసిమాల, ఎర్రటి పుష్పాలతో కూడినటువంటి మాలను అలంకరించి లక్ష్మీ అష్టోత్తరాన్ని చెప్పుకుని చక్కగా భక్తి శ్రద్ధలతో శ్రీ మహాలక్ష్మి ఆరాధన చేసి ఇంటి నిండా చక్కగా వెలిగిస్తూ దీపాలు వెలిగించుకుని టపాకాసులు చక్కగా అనేక రకాలైనటువంటి బాణాసంచాన్ని కూడా ఈరోజు కాల్చి సమస్తమైనటువంటి రాక్షస సంహారం జరిగిందనేటటువంటి సంతోషంతో, అంటే రాక్షస సంహారం జరిగినటువంటి రోజే ఈ దీపావళి కనుక ఈరోజు చక్కగా బాణాసంచా కాల్చి మరి కొత్తగా ఉన్న పెళ్ళైనటువంటి అల్లుళ్ళు, కూతుళ్ళు, మనవలతో ఉత్సాహంగా సంతోషంగా ఈరోజు జరుపుకునేటువంటి దీపావళి పండుగ అందరికీ లక్ష్మీప్రదం కావాలి. అలాగే ఈరోజు వెలిగించే దీపాలకి ఒక ప్రత్యేకమైనటువంటి విధానం కూడా పెద్దలు చెబుతూ ఉంటారు.
గడిచిన కాలంలో భాద్రపద మాసంలో మనకి మహాలయ పక్షాలనేవి ఒకటి వచ్చినాయి. ఈ మహాలయ పక్షాల్లో పితృదేవతల యొక్క ఆరాధన చేస్తాం. అంటే పితృలోకం నుంచి పెద్దలు, మన పూర్వీకులు, మన తాతలు ముత్తాతలు ఎవరైతే కైవల్యం చెందారో వాళ్ళందరూ కూడా భూలోకానికి వస్తారటండి. ఏమిటి, నా బిడ్డలు, నా మనవలు నా కోసం ఏదైనా తర్పణాలు విడిచిపెడతారా అని ఎంతో ఆశతో వస్తారటండి. పితృదేవతలకి తర్పణాది కార్యాలు నిర్వహించడం వల్ల వాళ్ళకి తిరిగి స్వర్గలోక ప్రాప్తి కలగడానికి ఆస్కారం అనేది ఏర్పడుతూ ఉంటుంది. అందుచేతనే ప్రతి జీవుడు కూడా పితృదోషాలు లేకుండా ఎప్పుడూ పితృదేవతలను ఆరాధన చేయాలనేది శాస్త్రం. అలాగే ఈ పితృలోకాల నుంచి వచ్చినటువంటి పితృదేవతలు దీపావళి రోజున తిరిగి వాళ్ళు పితృలోకానికి ప్రయాణంలో ఉంటారటండి. చూడండి, చిన్నపిల్లల చేత దివిటీలు కొట్టిస్తూ ఉంటాం. ఒక గోంగూర కాడ తీసి చివర చిన్న నూనెకి సంబంధించినటువంటి ఒక వస్త్రాన్ని వెలిగించి దీపానికి వెలిగించి దివి దివి దీపావళి మళ్ళీ వచ్చే నాగులు చవితికి పుట్ట మీద కర్ర అని ఒక పాట పాడుతూ ఉంటారు పల్లెటూరు ప్రాంతాల్లో. కానీ దీని ఆంతర్యం ఏమిటంటే దివిటి అంటారు. దివి అంటే ఆకాశము అని అర్థం. అంటే ఈ పిల్లలు వెలిగించే ఈ ఏదైతే దివిటి ఉందో, ఈ దివిటి అంటే కైవొత్తు అని కూడా అంటారండి. ఈ దివిటికి ఉన్నటువంటి వెలుగు ఏదైతే ఉందో, ఈ వెలుగు కాంతి పుంజం మీ పితృదేవతలు వచ్చినటువంటి పితృలోకాలకి మళ్ళీ తిరిగి ప్రయాణం చేసేటటువంటి మార్గానికి ఈ దీపపు కాంతి వారి పితృలోకానికి వెళ్ళడానికి కారణంగా ఏర్పడుతూ ఉంటుందటండి. అందుచేత మీ పిల్లల చేత వెలిగించడానికి గల కారణం ఏమిటంటే వారి జీవితంలో కూడా పితృదోషాలు ఉండకుండా ఉండాలని, పితృదేవతల యొక్క ఆశీర్వచన ఫలితాన్ని పొందాలని పిల్లల చేత దివిటీలు వెలిగిస్తారు. దీని ఆంతర్యం ఇది. అంతే తప్ప ఏదో గోంగూర కాడికి మనం దీపం వెలిగించేవనేది కాదు. దానిలో వచ్చేటటువంటి కాంతి మీ పితృదేవతలకి తిరిగి పితృలోకానికి వెళ్ళడానికి గల కారణం, ఆ కాంతి కారణమవుతుందనేది పెద్దల సూచన. అందుచేత మనం ఈరోజు మన ఇంటి నిండా వెలిగించే ప్రతి దీపం కూడా లక్ష్మీకరంగా ఉండి మహాలక్ష్మి కటాక్షాన్ని పొందడానికి కారణభూతం అవుతుంది. ఈరోజు దీపావళి పండుగ పిల్లలు పెద్దలు అందరూ సంతోషంగా చేసుకుని మహాలక్ష్మి తల్లి యొక్క అనుగ్రహాన్ని పొంది పితృదేవతల యొక్క అనుగ్రహాన్ని పొందుదామా మరి. సర్వే జనా సుఖినో భవంతు. సర్వం లలితా త్రిపుర సుందరి పరదేవతార్పణమస్తు.